ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంట టైం ఇస్తే ఏదో నిరూపిస్తామో అన్నారు కదా విజయాంబిక గారు. ఇంట్లో అందరూ అమ్మాయి గారు లేరనే బాధలో ఉన్నాం. ఆ బాధను మర్చిపోవడానికే ఆ దేవుడే రుక్మిణిని పంపించాడేమోనని ఎందుకు అనుకోవట్లేదు? మీరు ఎందుకు అనుమానిస్తున్నారు? మీరు అనుమానించడానికి రుక్మిణి ఏ తప్పు చేయట్లేదు కదా. అది కాదు రాజు, ఎవరు ఎలా వచ్చినా నా తమ్ముడిని మోసం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆ రాధిక కూడా ఇలాగే పేరు మార్చుకుని వచ్చి ఎంత గొడవ చేసిందో మీరందరూ చూశారు కదా. సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. అందుకే నా తమ్ముడికి ఏ ప్రమాదం పొంచి ఉందోనని భయంతో ఇలా చేశాను. ఇలా చేయించడం కూడా ఒకందుకు మంచి జరిగింది. రుక్మిణి రూపకాదనే క్లారిటీ వచ్చింది. రుక్మిణి అని కూడా క్లారిటీ లేదు కదా తమ్ముడు. ఇప్పుడు రూప చనిపోయినట్టే అప్పుడు రుక్మిణి కూడా చనిపోయింది, అదే నిజం. ఈ అమ్మాయి ఎవరనేది నేను తేలుస్తానుగా తమ్ముడు. అవసరం లేదు. ఇక్కడ ఎవరు ఏంటనేది అందరికీ తెలుసు. మీరు అనుమానిస్తే అంగీకరించింది, పరీక్షలు చేయాలంటే పర్మిషన్ ఇచ్చింది మీ అనుమానాన్ని నమ్మి కాదు, మీ అనుమానంలో ఉన్న నా బిడ్డ రూప గురించి. మీరు అనుమానించినట్టు ఈ అమ్మాయి మన రూపైతే బాగుంటుంది అనుకున్నాను. అందుకే నా బిడ్డ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి నా రూప కాదు. నేను మీ రూపనే నాన్న. నేను లేనని మీరు పడుతున్న బాధను చూస్తుంటే నేనే రూపనని చెప్పేయాలని ఉంది నాన్న. కానీ చెప్పలేను. ఈ రాక్షసి నా చెల్లిని పొట్టన పెట్టుకుంది, మా తాతయ్యని చంపేసింది, నా బిడ్డని చంపాలని చూసింది, నన్ను చంపాలని చూసింది, మిమ్మల్ని కూడా చంపాలని చూసింది నాన్న. ఈ రాక్షసి ఆగడాలన్నిటినీ మీ ముందుంచాలనే ప్రయత్నమే ఈ రుక్మిణి తప్ప మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం కాదు నాన్న. మీరు బాధపడకండి పెద్దయ్య. మీరు బాధపడితే అమ్మాయి గారు తట్టుకోలేరు. అమ్మాయి గారు కూడా బాధపడతారు. బాధపడకుండా ఎలా ఉంటాను రాజు? ఒక తండ్రిగా రూపకి నేనేం చేయలేదు. రూప కోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్న సమయంలో నా మనవణ్ణి నాకు అప్పచెప్పి మనల్ని అందరినీ వదిలి తను వెళ్ళిపోయింది.